వైఆర్టీవీ నిండండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకోమని బడికి పంపిస్తే ప్రాణాలు వదిలిన సంఘటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి అది కస్తూర్బా గురుకులాలక లేకపోతే ఏదైనా ప్రభుత్వ స్కూళ్లకు పిల్లల్ని పంపించాలంటే భయపడే పరిస్థితులు రానే వచ్చాయి. ఎందుకంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వ్యవహరించే తీరు ఆ విధంగానే ఉందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ అధికారులంతా ఏం చేస్తున్నట్లు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రాణాన్ని కోల్పోతే తిరిగి తీసుకురావచ్చు అంటే అసాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం చదువుకోకుండా మరొక సంవత్సరమైనా చదివించవచ్చు. కానీ ప్రాణాన్ని కోల్పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్తారు, ఏం కథ అనేది కూడా మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవ కోణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న పాప ఎవరైతే ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ అమ్మాయి యొక్క మరణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విద్యాశాఖ మంత్రికి కాస్త ఆలోచన పుడుతుందేమో ఆలోచించాలి. 10 నెలల కాలంలో దాదాపుగా 40 మంది విద్యార్థుల వీరమరణాన్ని చూస్తున్నాం. వాళ్ళు దేనికోసం, కేవలం చదువు కోసం వెళ్ళి కలుషిత ఆహారం తిని మరణించిన పరిస్థితి. మరికొందరు పాము కాటుతో, ఇంకొందరు రకరకాల కారణాలతో ప్రాణాలు విడుస్తున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. సో ఏంది అంటే నా కొడుకు సీట్ వచ్చింది అని సంతోషపడే లోపే వాళ్ళ కొడుకు లేకుండా పోయిందనే వార్త కూడా వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి చూడొచ్చు గురుకులాలలో మృత్యుఘోష. కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలకు మృత్యుకుహరాలుగా మారాయి. ఆహారం విషతుల్యమై కొందరు అనారోగ్యంతో, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోతగా మిగులుస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. సో మొత్తానికి 48 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మరణాలకు సంబంధించి మనం చూస్తున్నాం. 48 మంది మరణాలు, మొత్తానికి 23 ఆత్మహత్యలు, దానిలో 8 అనుమానాస్పద మరణాలు, దాంట్లో 13 అనారోగ్యంతో మృతి చెందిన సంఘటనలు, ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు 4, మొత్తానికి 886 మంది అస్వస్థకు గురైన విద్యార్థులకు సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇవన్నీ అంశాలు కూడా మనం చూడొచ్చు. సో ఏమైపోతున్నది తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 48 మరణాలంటే ఇది చాలా ఘోరం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నిజంగా కూడా వాళ్ళ ఇద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మామూలు కేసులు కూడా కాదు, క్రిమినల్ కేసులు పెట్టాలి. మరి ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు ఎట్లా స్పందిస్తారు, మరి రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఎట్లా స్పందిస్తుంది, మరి ఇదే మఫ్తీలో వచ్చి ముఖ్యమంత్రి గారిని అరెస్టు చేస్తారా, లేకపోతే రాష్ట్ర డీజీపీ గారు నోటీసులు ఇస్తారా, మరి రాష్ట్రానికి సంబంధించిన హక్కుల సంఘాలు ఏం చేస్తాయి, పౌర హక్కుల సంఘాలు ఏం చేస్తాయి, మేధావులు ఏం చేస్తారు, దాంతోపాటు విద్యావేత్తలు, రాజకీయవేత్తలు ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాల్సిన సంఘటన. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో దాదాపుగా 886 మంది తీవ్రమైన అస్వస్థకు లోనైన, దాంట్లో దాదాపుగా ఏంది అంటే 4 ఫుడ్ పాయిజన్తోనే చనిపోయారు. దీంట్లో అనారోగ్యంతో చనిపోయిన వారి సంఖ్య 13, అనుమానాస్పదంగా 8, ఆత్మహత్యలు 23. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏడాది 48 మమ్మల్ని చూసుకుంటుందని ఆశపడ్డాం. హాస్టల్లో దీపావళి రోజున మా బిడ్డకు వాంతులైనాయి. ఈ విషయం మాకు 2 రోజుల దాకా ఎవ్వరూ చెప్పలే. దవాఖానకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిర్రు. నిమ్స్లో చేర్పించి 20 రోజులు అవుతుంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు, అధికారులు ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగ్గా చెప్పలే. మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డాం.
మా పాప చావుకు అధికారులే కారణమంటూ కూడా శైలజ తల్లి మీరాబాయి చెప్తున్న బాధాకరమైన సంఘటన మనం చూడొచ్చు. ఇక దీనితో పాటుగా ఒక్కసారి చూద్దాం. మృత్యుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ. వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థత. రహస్యంగా మృతదేహాన్ని తరలించిన వైద్యులు. శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఎంతమంది మరణిస్తే నీ గుండెలు కరుగుతుంది. కేటీఆర్ గిరిజన బిడ్డకు శాపంగా సర్కార్ నిర్లక్ష్యం అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడింది. ఏంటి, ఉన్నత చదువులు చదివి పుట్టినూరికి మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు ఆసరగా నిలవాల్సిన ఆ బిడ్డ భవిష్యత్తు ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యుతో పోరాడిన విద్యార్థిని శైలజ పూర్తి స్థాయిలో కూడా కళ్ళల్లోనే దాచుకుని కళ్ళు మూసింది. కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థ గురై దాదాపుగా చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 27 రోజుల పాటు పోరాటం చేసిన తర్వాత ఈ బిడ్డ కన్ను మూసిన సంఘటన మనం చూసాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాసేపు మనం మాట్లాడుకుందాం. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎట్లుంటారు, ఏం కథ అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ని మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి దాంతోపాటు మంత్రులందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ సంబంధించి దాంట్లో అధికారులందరికీ సంబంధించి అది ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరా లేకపోతే కమిషనరా నాకు సంబంధం లేదు. వీళ్ళ బిడ్డలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటే, ఇదే గురుకులాలలో పాఠశాలల్లో చదువుకుంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు మంత్రులారా మీ పిల్లలకు కూడా గిదే బువ్వ పెట్టి మీ మనవడికో మనవరాలకో కూతురుకో కొడుకుకో గిదే బువ్వ పెడితే మొరువుకుంటారా? మీ పిల్లలు కూడా గిదే బువ్వ తింటున్నారా? గిలాంటి కలుషితాహారమే తిని గిట్లనే దావకాన్ల పొంచిపోయి గిట్లనే ప్రాణాలు పోతే మీ పరిస్థితి ఏంటండి? మీరు ఏం చేస్తారండి? అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రధానంగా కూడా మనం ఆలోచించుకోవాల్సిన కొన్ని విషయాలు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా దయచేసి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. పాపం శైలజ అనే విషయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కొడుకులో బిడ్డలో లేకపోతే మనవరాల్లో ఇదే బువ్వ పెడితే తింటారా? సరే వాళ్ళని పక్కన పెడదాం, పాపం వాళ్ళని ఎందుకు ఇక్కడికి లాగాలి అని మీరంటే, సరే ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి అక్కడనే అదే బువ్వ పెడితే తింటారా? మరి ఇదే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇదే మంత్రులకు సంబంధించి గదే బువ్వ పెడతా తింటారా? మరి దీనికి సమాధానం ఉందా? అధికారులకు సంబంధించి మీకు అక్కడ పాఠాలు చెప్పే పంతులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా గిదే బువ్వ పెడదాం. ఈరోజు ఈ బిడ్డ ప్రాణాన్ని తీసింది కాంగ్రెస్ సర్కార్ కాదా అండి? ఎంత బంగారం లెక్కున్నది బిడ్డ. మరి ఈమె ప్రాణాలు తీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించి రాజీనామాలు ఏమన్నా చేస్తారా ముఖ్యమంత్రి గారు మంత్రులు? అంటే తెలంగాణలో ఒక ఆడబిడ్డ కోల్పోతే కదా ఇప్పటి వరకు స్పందించలే. ఎంత ఘోరం అంటే ఇది, ఎంత దరిద్రమైన పాలన అంటే కనీసం ఇప్పటికి కూడా కనీసం స్పందించలేదండి బాబు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఇప్పటికీ స్పందించిన పాపాన లేదండి. ఘోరం ఇది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా దారుణం, బాధాకరం, హృదయ విదారకమైన సంఘటన అని ఇలా ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపోవు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఈ పాపను తెలంగాణ ప్రాంతం పోగొట్టుకున్నది. మన మార్పుతో తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ప్రాణాలు తీస్తుంటే ఇప్పుడు మరి పైచాచిక ఆనందమే పొందుతారో ఇంకేం ఆనందం పొందుతారో మీ ఇష్టం. కానీ యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది కదా. ఎవరి వల్ల? కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదా? అధికారుల నిర్లక్ష్యం వల్ల కాదా? మరి ఎవరి వల్ల? ఈ ముఖ్యమంత్రి వల్ల కాదా? ఈ విద్యాశాఖ మంత్రి వల్ల కాదా? ఈ మంత్రుల వల్ల కాదా? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్ల కాదా? అక్కడికి సంబంధించిన ఎంపీ వల్ల కాదా? ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీకి బాధ్యత లేదా? మరి ఇంతమంది ఉండి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? లేకపోతే నిజంగా గుజ్జిగుర్రానికి ఏమన్నా పనులు దోముతున్నారా? లేకపోతే ఇంకెక్కడన్నా దాక్కున్నారా? ఏంది మరి ఈ పరిస్థితి? తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, ఇంత బాధ జరుగుతూ ఉంటే
కనీసం ఈ హృదయ విదారకమైన సంఘటన అండి, చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. అరే మన కళ్ళ ముంగట నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. మరి నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు కాదయ్యా, నేటి బాలలు రేపటి సావు కంపాన మీద కూకుంటున్నారు, శ్మశాన వాటిక వైపు పోతున్నారు అంటే ఏం సమాధానం చెప్తారండి? ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి కుక్క గరిచినప్పుడు అర్షీలు, పిచ్చి కుక్కలు గరిచినట్టు అర్షీలు. మరి ఈరోజు వాళ్ళు అంతే ఏడవేలో నాకు అర్థమైతే లేదు. అప్పుడు ప్రశ్నించిన మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే మహిళా మంత్రి కొండా సురేఖ గారు, లేకపోతే సీతక్క గారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా మంత్రులు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళందరూ అప్పుడు స్పందించారు కదా. ఇప్పుడు ఈ ఆడబిడ్డ విషయంలో ఎందుకు స్పందిస్తలేరు? మన బిడ్డనే కదా, మన తెలంగాణ ప్రాంత బిడ్డనే. మన కాంగ్రెస్ పార్టీ హత్య కింద పెట్టి వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇప్పుడు ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి. తెలంగాణలో పిల్లలు చనిపోతారా? కనీసం చదువు చక్క చెప్పకున్నా పర్వాలేదు, కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చిలు వీళ్ళకు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాసేపు ఆలోచించండి. ఈరోజు వాళ్ళ బిడ్డ కావచ్చు, రేపు మన బిడ్డ కూడా ఉంటుంది. అయ్యో నా కొడుకు గురుకులాలలో చదువుతుండో, నా బిడ్డ కస్తూర్బా హాస్టళ్లలో చదువుతుంది, అద్భుతంగా చదువుతుంది అనుకోవడం కాదు. మీ బిడ్డ ప్రాణాలతో పోతే ప్రాణాలతో తిరిగి వస్తుందా అనేది ఆలోచించురు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తానికి చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలు పోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఎంత ఘోరం, ఏం కథ? ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి విపక్షాలు ఏమంటున్నాయంటే, ఇది ప్రభుత్వ హత్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు 3 ప్రాణాలు పోతున్నాయి కేటీఆర్, ప్రాణాలు తీసిన అసమర్థ పాలన అంటూ ఎమ్మెల్సీ కవిత, విద్యార్థి మరణాన్ని దాచుకోవాలనుకోవడం సిగ్గుచేటంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పురే? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. నెలకు 3 చొప్పున ప్రాణాలు పోతున్నాయి. ఇగో ప్రాణాలు తీసిన అసమర్థమైన పాలన కాంగ్రెసు, విద్యార్థి మరణాన్ని దాచుకోవాలనుకోవడం సిగ్గుచేటు. ఇంత దారుణంగా కూడా తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కూడా మన రాష్ట్రం అండి, ఇది కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం అండి. సరే తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయాలంటే దానికి ఒక అర్థం పర్థం, దానికి ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక గమ్యం అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఇదే తెలంగాణలో దాదాపుగా 48 మంది ప్రాణాలు కోల్పోయాలంటే దీనికి అర్థమైంది కాంగ్రెస్ పార్టీ హత్యలు కాదా ఇవి? కాంగ్రెస్ పార్టీ భాగం లేదా? కాంగ్రెస్ పార్టీ ఇది. దీనికి మొత్తం కర్మక్రియ మొత్తం ఎవరు దీని బాధ్యత వహించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. కానీ మనకేమవుతుంది? దున్నపోతు మీద వానబడితే ఏమవుతుంది? ప్రభుత్వానికి అయితేంది, ఎవరికైతేంది? ఇప్పటివరకు కనీసం స్పందించిల్లా, సమీక్షా సమావేశం చేసిల్లా, ఏం జరుగుతుందో అడిగిల్లా, ఏమైపోతుందో అడిగిల్లా, ఎందుకు ఇట్లా అవుతుందో అడిగిర్రా? లేదు. మనం ఎందుకు అడుగుతాం? మనకేం అవసరం? మనకు ఏందంటే చీకట్లో జరిగే రాజకీయం కావాలి, కానీ వెలుగులో జరిగే ప్రాణాలు పోతా ఉంటే మనకేందుకు? ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అత్యంత నీచ నికృష్ట పాపం కంటే దారుణంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి బాధ్యత వహించి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? లేదు, ఈ 48 మంది మరణాలకు మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి ప్రతి కుటుంబానికి ₹1 కోటి పాటు వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం బ్రతికున్నంత వరకే మా ప్రభుత్వం చూసుకుంటుందని ఏమైనా గ్యారంటీ ఇస్తారా? లేదు కదా. ప్రాణాలు తీస్తారు, దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందించని దాఖలాలు. మా ప్రభుత్వం వస్తే కొండలను గుట్టలను అన్నిటిని కూడా అద్భుతంగా చేస్తుంది, ఏదేదో చెప్పిలు గాలి మాటలు, అన్ని రోత మాటలు, కంపు మాటలు. ఈరోజు ఏమైపోయింది? ఒక్కటి కూడా ఈ తెలంగాణలో జరగకపోయా. ఏమైపోతుంది? ప్రాణాలు పోతున్న పరిస్థితి కనబడుతుంది. దీని గురించా మనం తెలంగాణలో ఒక జనరేషన్ పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మార్పు ఇక కేసీఆర్ తప్పు పని చేసిండు, ఈయన అద్భుతంగా తీర్చిదిద్దుతాడు, పెద్ద ఏదో పెడతాడని తీసుకొచ్చిళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నామాలు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు స్పందించలే. పోనీ అక్కడ ఎమ్మెల్యే అన్న స్పందిస్తాడని ఆశించిన, అది లేదు.
పోనీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిల్లండి, అర్ధరాత్రి వచ్చి హౌస్ అరెస్ట్ చేసిల్లు. ఇది ఎంత దారుణం. వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం లేదా? ఆపదలనే కదా, ఆపదలనే కదా ఎవరైనా, మనం ఏ మనిషి అయినా ఆపదలనే కదా వాళ్ళకి అండదండగా ఉండాల్సింది. ఎవరిని, మన కోవలక్ష్మిని పూర్తి స్థాయిలో కూడా ఏంది వాళ్ళు పూర్తిగా కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా దారుణమైన విషయం ఇది. ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం స్పందించిన దాఖలా లేదు. కనీసం దాని గురించి ఏమన్నా మాట్లాడదాం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. పోనీ విపక్షంపై కొట్లాడదామంటే వాళ్ళని అరెస్టు చేయబడితే, వాళ్ళ మీద అడ్డమైన కేసులు పెట్టబడతాయి. పోనీ ఇక్కడ అధికార పార్టీ అన్న చక్కగా చేస్తుందా అంటే అది లేకపోయి ఇక ఏం చేద్దాం తెలంగాణ బిడ్డలారా. చూడు, దీని మీద ఈ తెలంగాణ సమాజం స్పందించాలి. నేటి యువత మరణాల వైపు కాదు లక్ష్యాల వైపు పోవాలి. నేటి యువతకు వీళ్ళు చదువు ఎట్లా చెప్పరు కానీ ఆ భువనన్న చక్కగా పెట్టురు. ఇది ఏం జరుగుతుంది రంజిత్ అన్న అంటే మా తెలంగాణలోకి ఇది జరుగుతున్నది అని చెప్తున్నాను. ఇక లంబాడలా విద్యార్థినిపై లైంగిక దాడి హత్య, ఒంటిపై గాయాలు, గదిలో రక్తపు మరకలు, మలక్పేట కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ఆందోళన. శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతం. పాపం మర్చిపోయినా, నిన్ననే నాకు ఒక సమాచారం అందింది. మా మహిళా కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్ సభ్యులందరూ కూడా మరి దీని మీద నిన్న స్పందిస్తారని నేను ఆశించిన. ఇదే విషయానికి సంబంధించి నిజానికి కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడతారని నేను ఆశించిన. కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందన కరువైపోయింది. ఒక విద్యార్థిని మరణిస్తే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మొత్తం పోయి అక్కడ ఉండాలి. ఘోరం అది. మహిళా కమిషన్ కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణం. మహిళలే కదా, పిల్లలే కదా చనిపోయింది. విద్యార్థినీలు చనిపోతుంటే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా, అది లేని పరిస్థితి కనబడుతుంది. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. ఏం రాబాయ్ అంటే 365 రోజుల ప్రచారం ఏది ప్రభుత్వం ఏర్పడింది, అద్భుతంగా మేము ప్రచారం చేసాం, ప్రభుత్వం పరిపాలన చేసినాం. ఈ పథకాల గురించి గ్రామానికి వెళ్ళాట వీరు ప్రచార రథాలు పెట్టి అద్భుతంగా మేము పరిపాలన చేస్తున్నామని చెప్పమని ప్రచార రథాలను పంపిస్తే అక్కడ ఒక్కొక్కరిని ఊరు పొలిమేరలు దాటిదాకా తన్ని తరిమేస్తారు. ఇది కరెక్టు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకునేది అక్షరాల సత్యం. విద్యార్థిని మరణించింది అంటే ఎంత ఘోరమైన విషయం ఇది. అరే ఒక మహిళలకు రక్షణ లేదు, ఆఖరి మహిళలు ఎక్కడిది, ఇక్కడ పురుషులకే రక్షణ లేదు, మహిళలు దాకపోతున్నాం. అర్ధరాత్రి 12 కాదు, పట్టబాలు 12 తిరుగుదామన్న భయం అవుతుంది. అట్లా అయిపోయింది. మొన్న చూసిరు కదా నన్ను ఎట్లా పట్టకపోయారు, నేనేదో ఉగ్రవాదిని అయినట్టు. అరే ఎంత పద్ధతిగా ఉండాలి. ఇది ప్రజాస్వామ్య దేశమా, ప్రజాస్వామ్య తెలంగాణలా, లేకపోతే ఇక్కడ రాజ్యాంగం నడుస్తుందా? ఎంత ఘోరమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆలోచించండి మీరైనా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గిరిజన బిడ్డ కావచ్చు, రేపు బీసీ బిడ్డ కావచ్చు, ఎల్లుండి ఓసీ బిడ్డ, మైనార్టీ బిడ్డ, ఈ కులాలు ఆపాదించకుండా పక్కన పెట్టి ఏ బిడ్డ అయితే నా ఇంటి ఆడబిడ్డ అనుకుంటే పూర్తి స్థాయిలో దీనికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మరి ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనంతో వచ్చి పూర్తి స్థాయిలో స్పందించి ఆ కుటుంబానికి ఇప్పటికైనా జరిగిన దానికి 50 లక్షల ఎక్స్గ్రేసియాతో పాటు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏమైనా ఉద్యోగమో లేకపోతే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులో దాంతోపాటు వాళ్ళకి ఏమైనా సాయం అన్న చేయరు. మీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేరు, మీ ఆస్తులు ఏమి రాసియమంటలే, మా సొమ్మే కదా రాసియ్యి. అరే విద్యార్థులను 48 మంది మరణాలండి, ఎంత ఘోరం తెలంగాణలో. చదువుకోమని చెప్పి సాగనంపితే ఇలా ప్రాణాలు విడిచేసి వస్తున్నారు. ఎంత ఘోరం ఇది. ఇక ఈ పరిస్థితి ఇట్లుంటే ఇక మరో పరిస్థితి ఇక కొండారెడ్డిపల్లెల. ఇక చూడుర్రి, మాజీ సర్పంచ్కు మిగిలిన దారేదో తెలుసా? ఇగో ఇది చూడుర్రి మీరే. మాజీ సర్పంచ్కి సంబంధించి సీఎం సోదరుల వేధింపులు భరించలేక 22న ఆత్మహత్య చేసుకున్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర ప్రభుత్వ ఆంక్షల మధ్య కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నుండి బారికేట్లు ఏర్పాటు చేయడంతో అటు నుంచి వెళ్లే మార్గం లేక ఇలా ఇరుకు గల్లి నుంచి సాయిరెడ్డి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిన పరిస్థితి కనబడింది. చూడురి, కొండారెడ్డిపల్లె మొత్తం అష్టదిగ్బంధంలో ఉంది. గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ కూడా బారిగేట్లతో మూసివేత. మీడియా, రాజకీయ నేతలకు నో ఎంట్రీ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు క్లోజ్. మాజీ సర్పంచ్ సాయిరెడ్డికి కన్నీటి వీడ్కోలు. భయంతో చివరి చూపుకు రాని స్థానికులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. భయంతో చివరి చూపు చూడడానికి అంటే కొండారెడ్డిపల్లెలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి వాళ్ళ అనుచరుల, వాళ్ళ బంధువుల, వాళ్ళ తమ్ముళ్ళ, ఇంకోలా ఎవరో సంబంధం లేదు. కానీ భయంకరమైన వేధింపులు అని చెప్పడానికి చిన్న క్లూ అండి. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ సింపుల్గా మీరు అందరూ కూడా చూడుర్రి, భయంతో చివరి చూపులకు రాలేదంటే ఎవరు బెదిరిస్తున్నారు?
కనీసం ఇక్కడ స్వేచ్ఛాయుతంగా పూర్తి స్థాయిలో ఇక్కడ బ్రతికే హక్కు లేదా? అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈ ఘోరం ఎంత ఘోరం అనేది మీరు ఆలోచించాలి దయచేసి. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లెను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. మీడియా, రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా గ్రామంలోకి రాకుండా రోడ్లన్నీ కూడా భారీ గేట్లతో మూసివేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ఉన్న రోడ్లను కూడా క్లోజ్ చేశారు. దాదాపు 14 ఏళ్ల పాటు గ్రామ సర్పంచ్గా కొనసాగిన 85 ఏళ్ల విజయసాయి రెడ్డి అంతిమ యాత్ర అధికారం విధించిన ఆంక్షల మధ్య సాగింది. అందరితో కలివిడిగా ఉండే ఆయన స్థానికుల కష్టసుఖాలలో పాలుపంచుకున్న నేతను గ్రామస్తులు కడసారి చూడాలనుకున్న భయంతో బయటకు రాలేని దుస్థితి. అధికారం విధించిన నిర్బంధంతో బయటకు అడుగుపెట్టలేదు. సాయిరెడ్డి కడుపున పుట్టిన పిల్లలు, సోదరులు, బంధువులు మాత్రమే కన్నీటి విలుకోలు పలకగా నిర్బంధాలకు, అవమాన భారానికి ఇక సెలవంటూ సాయిరెడ్డి పార్థివ దేహం కట్టెలలో కాలిపోయింది. కానీ గ్రామస్తులలో మాత్రం భయం నెలకొంది. ఆ రోజు గ్రామంలో ఏం జరిగిందని ఆరా తీస్తే మాకు తెలియదని, మేం పొలం పనుల వద్దకు వెళ్ళామని చెప్తున్నారు. ఉదయం 5 గంటలకే పోస్టుమార్టం కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. అతడి పెద్ద కొడుకు వెంకటరెడ్డి తన కూతురు వద్దకు అమెరికాకు వెళ్లడంతో ఆయన వచ్చే వరకు మార్చిలలో ఉంచాలని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మొత్తం పోలీస్ పహారాల మధ్య కొనసాగింది సాయిరెడ్డికి సంబంధించి. ఎంత ఘోరం అండి ఇరికిరుకు గది చూడు. ఇద్దరు మనుషులు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అరే 14 ఏళ్ల పాటు ఒక గ్రామానికి సర్పంచ్గా పనిచేసిందంటే ఎంత అద్భుతమైన పేరు ఉంటుందండి. నిర్బంధాల నీడలలో తెలంగాణ అని నేను చెప్పాను, కానీ కొండారెడ్డిపల్లె మాత్రం పోలీస్ పహారాలలో, నిర్బంధాలలో, భయభ్రాంతులతో ఉన్నది అనేది వాస్తవం. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గ్రామం అంటే నేను ఎంతలా ఊహించానో చెప్పాలనా. అరిచేతిలో వైకుంఠం కాదు, నిజంగానే వైకుంఠాన్ని చూస్తామేమో అనుకున్నా. కానీ ఈరోజు జరిగిన ఈ బాధాకరమైన సన్నివేశాన్ని చూస్తే చాలా బాధేసింది. నిజంగా చెప్తున్నా, చాలా బాధేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైన, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన ఆనందాలతో విరజిల్లాలి, అద్భుతంగా పరిపాలన ఉండాలి. ఏ ముఖం చూసినా కూడా అయ్యో మా ముఖ్యమంత్రి కాదు, ఆయన మన ముఖ్యమంత్రి కాదు, నా ఇంటి బిడ్డ వచ్చిండ్రబాయ్ అనేటట్టు ఉండాలి. కానీ ఇలాంటి నిర్బంధాల మధ్య నిర్బంధాలతోని కూడిన ప్రయాణం కొనసాగింది. ఆఖరికి ఆయన అంతిమయాత్రను చూడడానికి మా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, అనుకున్న వాళ్ళని కూడా కనీసం అక్కడికి పంపించలేని పరిస్థితి. భారీ గేట్ల మధ్య కొండారెడ్డిపల్లె మొత్తం అష్టదిగ్బంధమైందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల స్నేహితులు నేను చెప్పేది, వారి యొక్క బంధువులు. ఇప్పుడు సాయిరెడ్డి అంటే పూర్తి స్థాయిలో కూడా తనకంటూ స్నేహితులు ఉంటారు కదా, తను ఎవరికో ఒకరికి సాయం చేసి ఉంటారు కదా, కనీసం వాళ్ళు కూడా గిట్లా కాలు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందంట. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం తెలంగాణలో ఇంకేమైనా ఉంటుందా అంటే ఒకసారి ఆలోచిద్దాం. సాటి మనిషి చనిపోతే ఖచ్చితంగా వెళ్తాం మనం, అయ్యో ఇక రాడే, ఇక తిరిగి రాడే, ఇది కడాసారి వీడుకోలు, కనీసం చివరి చూపన్నా చూద్దామని రావడానికి కూడా పాపం భయపడుతున్నారు, భయభ్రాంతులలో ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్షరాల అక్కడి గ్రామానికి సంబంధించిన మిత్రులు చెప్పింది. ఇక చూడు, భయంతో చివరి చూపుకు రాని స్థానికులు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే ఇక మనం సిగ్గుతో కాదు అసలు అనుకోవాలి. మార్పు అంటే అందరి జీవితాలలో వెలుగు తీసుకురావాలి, కానీ ఇలాంటి జీవితాన్ని ప్రసాదించింది చూడు ఇది. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరికీ. కొడంగల్ అంటే సీఎం సొంత నియోజకవర్గం. నేనేమనుకున్నానంటే ఒక గజ్వెల్ అంటే కేసీఆర్ గారి సారథ్యంలో గజ్వెల్ కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారి సొంత గ్రామం కానీ, లేదా అమిత్ షా గారి సొంత గ్రామం కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, గడ్కరీ కానీ, కేజ్రీవాల్ కానీ, లేదా మన ప్రాంత ఎమ్మెల్యే అయితే మన ఎమ్మెల్యే కానీ, మన ఎంపీ కానీ, మన ఎమ్మెల్సీ కానీ, లేదా మన గ్రామ సర్పంచ్ అయినప్పటికీ కూడా మన గ్రామం కోసం మన గ్రామం వాడు నేతగా మారితే ఎట్లుంటుందో తెలుసా, అది రూపురేఖలు అద్దం లెక్క మారిపోతాయి. కాస్త ఒడిదొడుకులు రావచ్చుగాక, అది ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, ఇంకెవరైనా కూడా అద్భుతంగా మారిపోతుంది. కానీ ఈరోజు చూస్తే కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఎందుకు ఇలా పేదల పక్షాన వాళ్ళను పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఫార్మా పొగ, సిమెంటు సెగ, కొడంగల్లో కాలుష్య పరిశ్రమ కలవరం,
ఫార్మా కంపెనీలకు తోడుగా ఆదాని సిమెంట్ ప్లాంట్ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సన్నాహాలు. ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పణ. సీఎం రేవంత్ ప్రెస్ మీట్లో సంచలన విషయం వెలుగులోకి. లగచెర్ల ఫార్మాతో ఇప్పటికే కొడంగల్ ఉక్కిరిబుక్కిరైతుంది. అంటే ఊపిరి తీసుకోవడానికి, ఊపిరి వదలడానికి భయపడుతున్నది. ఏం జరుగుతున్నది? కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ ప్రాంత రైతాంగం పైన మరో పిడుగుపాటు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పొగానే కాదు, సిమెంటు సెగ కూడా పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నది. అందున ఆదాని ఆధ్వర్యంలో ఈ సిమెంటు ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఈఓఐ కూడా సమర్పించింది. రామన్నపేట ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సిమెంట్ గ్రైడింగ్ యూనిట్ను మాత్రమే. కానీ కొడంగల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. రామన్నపేట యూనిట్ సామర్థ్యం 6 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా కొడంగల్లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ఆదాని సామ్రాజ్య విస్తరణ రూపుదిద్దుకుంటుందన్న ప్రణాళికల జాబితాను సీఎం రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్లో మీడియాకి ఇచ్చారు. ఇందులో కొడంగల్లో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే, అన్న లగచెర్ల గ్రామంలో ఓన్లీ ఫార్మా కంపెనీ కదా అన్న, ఈ ఫార్మా కంపెనీతోని ఏమైపోతుంది అన్న అని అన్నారు. అయితే ఇక్కడ సేకరించేది అక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా, లేకపోతే ఇంకేం గుడ్లు పెడుతున్నాయి, లేదా ముఖ్యమంత్రి వచ్చి చూస్తారా, లేకపోతే ఇంకెవరు వచ్చి చూస్తారు అనేది అక్కడ ఉండే ఒక యువతి చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజానికి తన సందేశాన్ని పంపించింది. దాంతోపాటు లగచెర్ల గ్రామానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తాం. ఆ లగచెర్ల గ్రామానికి సంబంధించి అక్కడి ప్రాంత బిడ్డలు వ్యతిరేకించిరు, అక్కడ గిరిజన బిడ్డలు వ్యతిరేకించులు. బూటు కాలు సౌండ్లతోని అర్ధరాత్రి కరెంట్లు తీసేసి ఇంటర్నెట్ బంద్ చేసి మొత్తం ఎక్కడికెక్కడ మగజాతి అనేది లేకుండా ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఎక్కడికి తరలించారో తెలియకుండా పంపించిన పరిస్థితి ఒకటి చూస్తాం. దానితో పాటుగా ఎవరిని కొట్టలేదు, అసలు ఎవరిని ముట్టుకోలేదు అని కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటుంది. కానీ కమిలిన గాయాలతోని మనం కొన్ని వీడియోలు సోషల్ మాధ్యమాలలో చూస్తున్నాం. ఇదొకటైతే లగచెర్ల గ్రామ ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయకు సంబంధించిన కమిషన్, ఇక్కడ రాష్ట్ర కమిషన్కి సంబంధించి స్పందించిన తీరు మనం చూస్తాం. సరే, ఇది ఒక ఎత్తు. మరి సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ కనుక కొడంగల్లో వస్తే ఏం జరుగుతుంది? 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించి దాదాపుగా అంతే ఉంటుంది బహుశా. ఎందుకంటే రామన్నపేటది నాకు తెలిసినంత వరకు అది కేవలం 6 మిలియన్ మెట్రిక్ టన్నులే. కొడంగల్లో 9 మిలియన్ మెట్రిక్ టన్నులు అంటే సుమారుగా నాకున్న అవగాహనకు సంబంధించి ఎంత అంటే ఇక్కడ ఒక 20 గ్రామాలకు సంబంధించి, అంటే రామన్నపేటలో చుట్టూ ఉండే 20 గ్రామాలకు సంబంధించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి, అంటే రామన్నపేటలో పెట్టేది కేవలం ఏంది అంటే అక్కడ మన ఇది మెట్రిక్ టన్నులకు సంబంధించి ఆడ కేవలం గ్రైడింగ్ యూనిట్ను మాత్రమే, అంటే గ్రైడింగ్ యూనిట్కి సంబంధించి, అంటే మిక్సింగ్కి సంబంధించింది మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం కొడంగల్లో పూర్తి స్థాయిలో ప్లాంటే ఏర్పాటుకు ప్రతిపాదన జరుగుతుంది. అంటే ప్లాంట్కు సంబంధించి ప్రతిపాదన జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ పూర్తి స్థాయిలో లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి ఇక కొడంగల్ నియోజకవర్గం ఎట్లా మారిపోతుందో నేను చెప్తానండి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు రామన్నపేటకు సంబంధించి ఇక్కడ 2 గ్రామాలకు సంబంధించి ఒకసారి కొడంగల్ రామన్నపేటకు సంబంధించి చూద్దాం. ఇక్కడ 9 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఇక్కడ 6 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఇక్కడ 20 గ్రామాలకు సంబంధించి దీంట్లో గ్రైడింగ్ మాత్రమే, అంటే మిక్సింగ్కు సంబంధించిన యూనిట్ మాత్రమే. కానీ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ చుట్టూ పరివాహక ప్రాంతంలో ఉండే 30 గ్రామాల ప్రజలకు లంగ్కి సంబంధించి, అంటే ఊపిరితిత్తుల వ్యాధులు, గర్భసంచి, కిడ్నీలు, దాంతోపాటు శ్వాసకోశ ఇబ్బందులు, దాంతోపాటు శరీర అవయవాలన్నీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ? కొడంగల్. ఇక్కడ గ్రైడింగ్ యూనిట్కి సంబంధించి రామన్నపేటకు సంబంధించి 20 గ్రామాల ప్రజలు ఇక్కడ యువత ఎందుకు వస్తున్నారు అంటే కాలుష్య కూరగా మారిపోతుంది. ఒకటి పూర్తి స్థాయిలో వాయు కాలుష్యం, దాంతోపాటుగా అక్కడ ఉండే ఆ పరిశ్రమ నుండి వెదజల్లే విష వాయువుల వల్ల పూర్తి స్థాయిలో ఆ విషాల వల్ల విషం మొత్తం కూడా అక్కడ నదులలో దేంట్లోనన్నా కలిస్తే ఆగమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఏ నది కూడా నిజంగా కూడా నదులలో ఎలాంటి కాలుష్యాలు లేవు అని చెప్పడానికి లేదు. సో పూర్తి స్థాయిలో కూడా
ఈ కొడంగల్ నియోజకవర్గం భవిష్యత్తులో అంటే నేనేమనుకున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, అతి చిన్న వయసు పాపం పిలగాంది, ఏమున్నది చిన్న వయసు కదా, చాలా అద్భుతంగా పరిపాలన చేస్తాడు. మరో 2-3 టర్ములు కాదు, ఇక మంచిగా పరిపాలన చేస్తే మరో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో కొన్ని పథకాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఉన్నాయో, చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్ని పథకాలు ఉన్నాయో, ఈ పథకాలన్నింటిని ఏంది అంటే కంటిన్యూ చేసుకుంటూ మరికొన్ని కొత్త పథకాలు యాడ్ చేస్తూ వాళ్ళ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మారుస్తాడు అనుకున్నా కానీ కొడంగల్ నియోజకవర్గం అనేది భవిష్యత్తులో కాలుష్య కూరలలో మారబోతున్నది అనేది నిన్నటి ప్రెస్ మీట్తోనే అర్థమైపోయింది. ఎందుకంటే ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా అక్కడికి రాబోతున్నది. ఇక భవిష్యత్తులో ఓన్లీ ఫార్మా కంపెనీ విషతుల్యాలు ఒకటే కాదు, దాంతో పాటుగా +2 మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి అయినందుకు, మీరు మార్పు కోరుకున్నందుకు, మిమ్మల్ని మొత్తం కాలుష్య కూరల్లో నింపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు మన సారు. ఇక ఇది ఇంకా ఇక్కడితోనే ఆగిపోలే. అయితే ఇక్కడ ఆదానికి సంబంధించి ఇక్కడ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. దావోస్ ఒప్పందాల సంగతి ఏంది? ఆదాని అవినీతి బయటికి రాగానే రేవంత్ యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఆదానికి విరాళంగా ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. నేను మొన్ననే చెప్పిన మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు, అగ్రనాయకుడిగా చెప్పబడే రాహుల్ గాంధీ రూపాయి ఊరికే రాదు అని తను చాలా ఘంటాపదంగా చెప్పిండండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రూపాయి ఊరికే రాదు అని చెప్పిండు. నేనేమన్నానంటే ఇదే వైఆర్టీవీ వేదికగా మరి 100 కోట్ల రూపాయలు ఎట్లా ఫ్రీగా వచ్చినాయి మా సార్కు అని నేను అడిగిన. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలను ఏ విధంగా విరాళంగా ఇచ్చిర్రు అనేది నేను అడగగానే మన సారు ఏంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం డైలమాలో పడ్డది. ఇటు కేటీఆర్ ప్రశ్నించడం, అటు ఏంది కవిత కూడా ట్వీట్ చేయడం, ఇటు మరోవైపుగా హరీష్ రావు కూడా ట్వీట్ చేసిన సంగతి మనందరం చూస్తున్నాం. సరే, ఈడికి బాగానే ఉన్నది, 100 కోట్లు ఇచ్చినో బాగానే ఉంది. మరి దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల పరిస్థితి ఏంది? నెంబర్ 1, ఆదానికి రాష్ట్రంలో డిస్కౌంట్లను అప్పగించి వాటి ప్రైవేటీకరించేందుకు పన్నిన కుట్రల సంగతి కూడా బయటపెట్టాలని అడిగిండ్రు. 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతాననే ప్రతిపాదనతో వస్తే మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ తాగించి పంపించేశారు. అంటే కాంగ్రెస్ ద్వంద్వ ప్రయోజనాల కోసం చూస్తున్నదా, అంటే ఏ ప్రయోజనాల కోసం చూస్తున్నది అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎందుకు అంటే కేవలం స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళాన్ని ఇస్తే దాన్ని వెనక్కి పంపించిన ఓకే, నువ్వు నిరూపించుకున్నావు, మా ప్రభుత్వం తప్పు చేసింది, ఆదానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి, మా నాయకుడు అన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆదానితోని ఎవరైతే అంటగాగుతారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటుంది. అది సీఎం అయినా గీఎం అయినా ఎవరైనా కానీ, ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఎవరైనా ఎంతటి వారైనా పక్కకు జరుపుతానని రాహుల్ గాంధీ హెచ్చరించగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చలనం వచ్చింది. మొత్తానికి 100 కోట్లు వాపస్ ఇచ్చినావు, ఓకే బాగుంది. మరి దావోస్లో 12,400 కోట్ల రూపాయలతో నువ్వు చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంది? దాంతోపాటు రాష్ట్రంలో డిస్కంల సంగతి ఏంది? దాంతోపాటు ఈ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతా అంటే ఛాయ్ దాగిచ్చినావు కదా, దాని సంగతి ఏంది? వీటి సంగతి ఎందుకు చెప్పలేకపోతున్నామని ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ 100 కోట్ల విషయమే కాదు మిగతా విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఆదానిపై ఏంది అంటే రాహుల్ గాంధీ సీరియస్ అయింది కాబట్టి ఆదానిపై పీచే 3 అన్నాడు. లేకపోతే ముఖ్యమంత్రి గారు స్పందించకపోవండి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా చెప్పిండు. అది ముఖ్యమంత్రి అయినా ఇంకోరైనా ఏ రాష్ట్రమైనా, మన తెలంగాణ గురించి చెప్పట్లేను, ఏ రాష్ట్రమైనా ఎంత పెద్ద లీడర్ అయినా నేను పక్కకు జరుపుతా అని చెప్పగానే భయం పుట్టుకున్నది. 100 కోట్ల విరాళాలను ఇచ్చిండు. మొత్తానికి అధిష్టానం అక్షంతలతో నిర్ణయం, పార్లమెంట్లో నిలదీత భయం, వివరణ ఇచ్చాకే ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం కూడా జారీ చేసింది. ఢిల్లీ పర్యటనకు రాజకీయ సంబంధం లేదని సీఎం వివరణ. బీఆర్ఎస్ హయాంలో ఆదానికి కాంట్రాక్టులు అంటూ హడావిడి, కేంద్ర ప్రాజెక్టులకు రుద్దే ప్రయత్నంలో అబాసుపాలు, ఫ్రస్ట్రేషన్లో సీఎం రేవంత్ రెడ్డి 28వసారి హస్తిన యాత్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోతాడు ఢిల్లీకి? అదే గాల్లే విమానం మోటార్ ఎక్కుతాం కదా, మనం ఊళ్ళల్లో అనుకో ఇట్లా తలకే పైకేసి చూస్తాం, విమానం పోతుంది అగ్గో అంటూ. ఆ విమానానికి అయ్యే ఖర్చు ఎంత? 28 సార్లు వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండంటే, మా రేవంత్ రెడ్డి గారు, మా అన్నయ్య గారు, గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండు అంటే, ఇగో చెప్తాను నేను ఇక్కడ.
నేను ఢిల్లీకి పోయేది నిధులు తెస్తే అందుకు. అదే ఎంత తెచ్చినవన్నా అనయ్య, ఎంత తెచ్చినావు? 28 రూపాయలు తెచ్చినవా, 28,000 కోట్లు తెచ్చినవా, 28 లక్షలు తెచ్చినా, 28,000 తెచ్చినవా, 28 రూపాయలు తెచ్చినవా, 28 పైసలు తెచ్చినవా? రేవంత్ రెడ్డి అన్నయ్య చెప్పనయ్యా. నేను ఢిల్లీకి పోయింది నిధులు తెచ్చేందుకే. ఎన్ని తెచ్చినావు అది చెప్పరాదే జరా. మాకు వేరే పనులేమి ఉండవు, రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఢిల్లీకి పోతున్నాం అన్నా. రాష్ట్ర అభివృద్ధి కోసం అని మాత్రం అనకు. మీ పార్టీ కోసం పోతున్నావు, మీ పార్టీ మంత్రివర్గ విస్తరణ కోసం పోతున్నావు, మీ పార్టీకి సంబంధించి ఇక్కడ అధ్యక్షుని ఎవరు పెట్టాలని పోయినావు, మీ పార్టీకి సంబంధించి ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని చెప్పడానికి పోయినావు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు రమ్మని చెప్పడానికి పోయినావు. దాంతోపాటు పూర్తి స్థాయిలో నువ్వు పోతే వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తలేరని పోయినావు. కొన్నిసార్లు నీ ముఖ్యమంత్రి పదవికి ఎసరస్తే పోయినావన్నా. ఇన్ని ముచ్చట్లు చెప్పన్నయ్యా. నువ్వంటే చాలా రెస్పెక్ట్, నువ్వంటే గౌరవం, నువ్వంటే చాలా ఇష్టం. కాంగ్రెస్ పార్టీ కండువ స్పెషల్గా చేపిస్తున్నా, వస్తుంది, తొందరనే వస్తుంది అన్న, డోంట్ వరీ. నేనేమంటున్నానంటే సరే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే మనం ఒప్పుకుందాం. నేను ఢిల్లీకి పోయింది నిధులు తెస్తే అందుకే. ఎంత తెచ్చినావు? సరే నువ్వు ఎన్ని వేల కోట్లు తెచ్చినావు, ఎన్ని వందల కోట్లు తెచ్చినావు? ఎందుకంటే మరి మనోడు ఏమన్నా భ్రమలు ఉన్నాడేమో. ఢిల్లీలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ, నాట్ కాంగ్రెస్. కాంగ్రెస్ లేదు, రాహుల్ గాంధీ ఏం ప్రధాని కాదు, లేకపోతే సోనియా గాంధీ ఏం రాష్ట్రపతి కాదు, లేకపోతే ప్రియాంక గాంధీ ఏమో ఏంది కేంద్రానికి సంబంధించిన హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మంత్రి ఏది కాదు. ఢిల్లీలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంటే నువ్వు పోయి ఎన్ని వందల కోట్లు తెచ్చినావో ఒక్కసారి చెప్పన్నయ్యా. ఎక్కువ మేము అడగం. ఇగో ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలకు కౌంటర్గా నిధుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు సోలార్ కాంట్రాక్టుల కోసం ఆదాని లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కేసు నమోదు కావడంతో మొత్తం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల విరాళంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విరాళాన్ని మొత్తం కూడా తీసుకోవడం లేదంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం. మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నా, వైఆర్టీవీ వేదికగా చాలా క్లారిటీగా చెప్తున్నా, చాలా బలంగా చెప్తున్నా, 100 కోట్ల రూపాయలు నీకు ఎట్లిచ్చిండు అనేది మొదలు పెట్టినాం. రూపాయి ఊరికే రాలని మీ రాహుల్ గాంధీ అన్నారు. అలాంటప్పుడు 100 కోట్లు ఎందుకు తీసుకున్నాడు అని చెప్తే మన సారు దెబ్బకే మొట్టమొదటిసారి అనుకుంటా తన మీద వచ్చిన ఒక ఆరోపణకు ముఖ్యమంత్రి గారు ఆ పక్కన ఇంకో 2-3 మంత్రులను కూకోబెట్టి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జాతీయ స్థాయిలో ఉన్నది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టండి. ఏకంగా ముఖ్యమంత్రి అంటే అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రి గారి మీద జాతీయ స్థాయిలో నాయకత్వం ఎంత ప్రెజర్ ఉన్నదో క్లియర్ కట్గా. జాతీయ స్థాయిలో ఉన్న పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఉందో కూడా ఆలోచించుకోవాలి. మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దని లేఖ రాస్తున్నాం. 12,400 కోట్లు ఆదాని పెట్టుబడులపై నో కామెంట్స్. టెండర్లో లీగల్గా ఆదాని అంబానీలు పాల్గొనవచ్చు. నిబంధనల ప్రకారమే ఆదానికి టెండర్లో అనుమతి ఇచ్చినాం. ఢిల్లీకి పోయినప్పుడల్లా కేబినెట్ విస్తరణ అంటున్నారు. అట్లా రాయకండి, ఊకే మాకు అదే పని ఏం ఉండదు. జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి సుంకిశాల రిటర్నింగ్స్ వాల్ ఘటనపై ప్రశ్నిస్తే టీవీ9 10 ముచ్చట్లు చెప్పిన రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక నువ్వు శాటిలైట్ సంస్థలు ఏ చెప్తావో, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు, మీ పార్టీకి సంబంధించిన పేపర్లు, అనధికారికంగా ఉన్న ఛానళ్ళు, అనధికారికంగా ఉన్న పేపర్లకు సంబంధించి చెప్తావు, నీ ఇష్టం. కానీ నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదాని వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ఆయనకు ముఖ్యమంత్రి పీఠం మీద ఎంత భయం ఏర్పడింది. రాహుల్ గాంధీ అన్న ఒక్క మాటకు మొత్తం దడుచుకున్నాడు. ఇక దాంతోపాటుగా 28 సార్లు పోయినావు కదా, రూపాయి దేలే, కేంద్రం నుంచి అదనంగా నయా పైసా రాలే. 5 స్టార్ హోటళ్లలో చీకట్లలో కాలు పట్టుకున్నది ఎవరో. ఈడీ దాడులకు గుట్టు బయటపడకుండా ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నావో ఎవరికి తెలుసు. రేవంత్ పై కేటీఆర్ మండిపాట. ఇది ఒక్కటి బాగున్నది టైటిల్ అయితే. కాళ్ళు పట్టుకున్నది ఎవరు? 5 స్టార్ హోటళ్లలో చీకట్లలో ఎవరు కాళ్ళు పట్టుకున్నారు? అరే కేటీఆర్ అన్న ఆయనతో కొంచెం హెడ్లైన్ ఇచ్చిండు, దాన్ని కూడా పూర్తిగా చెప్తే అయిపో. అసలు రూపాయి రాలేయండి, ఇది వాస్తవం. 28 సార్లు పోయినా కూడా 25 రూపాయలు కాదు కదా, 28 రూపాయలు కూడా తేలేని, 28 పైసలు కూడా తెలంగాణకు తేలే. ఢిల్లీకి 28 సార్లు పోయి ఇప్పుడు మళ్ళీ పోతుండు కదా, ఇక ఏం తెస్తాడు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటుంది? రాష్ట్ర రాజకీయాలలో సర్వత్రా ఉత్కంఠ. డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. సోనియా రాహుల్ను పిలిచేందుకు ప్రయత్నం. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విగ్రహం ఎలా ఉండబోతుందనే దానిపై చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమం అంటే మా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఎందుకంటే మా మీదనే గన్నులు పట్టుకొని ఆనాడు కరీంనగర్ ఉద్యమంలో మేము పాల్గొన్నప్పుడు ఆడికి ఈయన గన్ను పట్టుకొని బయలుదేరిండు. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ యువత. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నెంబర్ 3, ఈ మొత్తం తెలంగాణ ఉద్యమానికి పెద్ద నాయకుడు మాత్రం కేసీఆర్ ఆధ్వర్యంలోని ఉద్యమం మాత్రమే కొనసాగింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మీరు 1969లో చూడండి, పదవుల కోసం పైసల కోసం జీ హుజూర్ అన్నారు. కానీ కేసీఆర్ అనే వ్యక్తి కేవలం ఒకటే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లిగా విగ్రహంలా ఉంటుందా? నిజంగా తెలంగాణ తల్లి విగ్రహంలా ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రూపం మారుతుందా, కలర్ మారుతుందా, ఏం మారుస్తారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోదే ఎట్లుంటుంది అనేది కూడా నేను కూడా వేసి చూస్తున్నా. రైట్, మొట్టమొదటిసారిగా కవిత అయితే బయటకు వచ్చింది నిన్న. ఏంది? బీసీల హక్కులకు అన్యాయం రాజ్యాంగం ప్రకారం అమలు కావడం లేదు. నెల రోజులలో డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుంది? కులగణనపై ప్రజలలో అనుమానాలు, చట్టబద్ధత ఉందో లేదో ప్రభుత్వం చెప్పాలి. కులగణన కమిషన్కు కవిత లేఖ రాశారు. నిన్న ఏకంగా కూడా కులగణన కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కూర్చొని వినతి పత్రం ఇవ్వడంతో పాటు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది పూర్తి వివరాలతో కూడిన అంశాన్ని కవిత గారు చెప్పారు. మరి కవిత ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. మొన్నటి వరకు అంటే తన అనారోగ్య రీత్యా బయటికి రాకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కులగణనతో మొదలుపెట్టి నిమ్స్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి మొదలుకొని ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా తాను చేపట్టబోతున్నారు. ఇక ప్రజల్లోకి బలంగా వేగంగా వెళ్ళబోతుంది అనేది మనమైతే చూస్తున్నాం. చాలా వ్యూహాత్మకంగానైతే కవిత రాబోతున్నది. కవిత బస్సు యాత్ర చేస్తుందా, పాదయాత్ర చేస్తుందా, ప్రజల పక్షాన ధర్నాలు చేస్తుందా, రాస్తోరోకో చేస్తుందా, నిరసన చేస్తుందా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందా తెలియదు, కానీ బలమైన వ్యూహంతోనైతే రాబోతున్నది. ఎవ్వరు ఊహించని వ్యూహాలతో మాత్రం ఎమ్మెల్సీ కవిత రాబోతుందనేది విశ్వసనీయ వర్గాల నుంచి అయితే నాకు సమాచారం ఉంది. చాలా బలంగా కూడా రేవంత్ సర్కార్పై దానికి 2 రెట్లు బీజేపీ సర్కార్పై ఉన్న కూడా పోరాటం అయితే చేయబోతుంది అనేది నాకైతే ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉంది. మరి ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫైనల్గా మరో విషయం, పేదలు గిరిజనుల కోసం ఎందాకైనా కొట్లాడతాం. మానుకోటలేనే కాదు 119 నియోజకవర్గాలలో ధర్నాలు చేస్తాం. రాళ్ల దాడి చేస్తామంటే భయపడేటోళ్ళం కాదు. మానుకోట రాళ్ల మహత్యం అందరికీ తెలుసు. ఆదాని అల్లుడు అన్న కోసమే పనిచేస్తుండు. అల్లుడు కోసం భూములు గుంజుకుంటుండు. మొన్న కొడంగల్కు పోతే రేవంత్ను తరిమికొచ్చినోళ్ళు రైతుల దెబ్బకు మోడీని దిగొచ్చిండు. రేవంత్ ఎంత లగచర్ల రైతుల కోసం రాష్ట్రమంతా ఏకం కావాలి. ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు రేవంత్ను తరిమిరు. మానుకోట మహాధర్నాలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైతుల దెబ్బకు మోడీ దిగి వచ్చిందంటే నల్ల చట్టాలకు సంబంధించి ఢిల్లీలో ఏడాది పాటు 365 రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులలో కూడా పోరాటం చేసిన అద్భుతమైన పోరాటం తెలంగాణ రైతులకు, యావత్ భారతదేశ రైతులకు చెందుతుంది. నేను చెప్తున్నా కదా, రైతులకు సంబంధించిన సభ. ఇక చూడు నిన్న ఎట్లా చెల్లు, అన్నా ఆదాని అల్లుడు తమ్ముడు, అన్నా ఆదాని అల్లుడు తమ్ముడు, ఆ నలుగురి కోసమే రేవంత్. లగచర్ల గిరిజన దళిత పేద రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహబూబాద్లో సోమవారం నిర్వహించిన గిరిజన మహాధర్నాలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహాధర్నకు భారీ సంఖ్యలో హాజరైన రైతులు, కార్యకర్తలు అంటూ చూడొచ్చు. సో మొత్తానికి వీళ్లపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు. ముఖ్యమంత్రి పనిచేసేది పేద ప్రజల కోసం కాదు. మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో తన్నులు తిన్నాడు. లగచర్లకు అధికారులు పోతే నిరసన తెలిపిలు. సీఎం రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టుడు ఖాయం. ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటున్నాడు. కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేల రాళ్లదారి చేస్తారట. ఇది కేసీఆర్ దళం. ఎవరికి భయపడేది లేదు. మానుకోట గిరిజన మహాధర్నలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇగో లగచెర్ల మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా ప్రదర్శన కాదు. అధికారులు వెళ్తే రైతుల నిరసన తెలిపారు. అదే ముఖ్యమంత్రి పోతే ఉరికించి కొడతారు. ఇదే వాస్తవం. భారతదేశంలో చాలా గొప్ప అనుకునే ప్రధాని నరేంద్ర మోడీ పైనే రైతులు ఆందోళన చేస్తే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారు. అలాంటి రైతులతో రేవంత్ పెట్టుకున్నాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను వద్దన్నా సీఎం చేస్తుండు. ఫార్మాపై గురునాథ్ రెడ్డి స్పందనను వివరించిన గిరిజనులు, సీఎం దగ్గరికి తీసుకువెళ్తానని తెలిపిన రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఏం జరిగిందన్నా, మానుకోట రాళ్ళు మళ్ళొక్కసారి ఏంది అంటే ఉద్యమం కోసం ముద్దాడడానికి సిద్ధపడ్డాయి.
రాళ్ళు కూడా ఉద్యమం చేస్తా అంటున్నాయి, రాళ్ళు కూడా గలగల సౌండ్లు చేస్తా అంటున్నాయి. మానుకోట రాయికున్న మహత్యం మళ్ళొక్కసారి ఉద్యమానికి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు మరొక ఉద్యమానికి నేను సైతం అంటూ కూడా మళ్ళొక్కసారి మానుకోట రాయి కదిలింది. ఎందుకంటే గిరిజనులకు సంబంధించి 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో లగచెర్ల అనేది మన ఇంటి కుటుంబ సభ్యులు, మన గడపలో మన తోబుట్టుగా ఉండే మన కుటుంబ సభ్యులుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఒకే తల్లి గర్భంలో పుట్టకపోయినా లగచెర్ల బిడ్డలను ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునేది మన ప్రయోజనాల కోసం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం. ఇక్కడి రాజకీయ నాయకుల కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో మనం ఈ పోరాటం చేయట్లేదు. లగచెర్ల కోసం మద్దతు తెలుపుతున్న వారందరికీ కూడా నేను చెప్తున్నానండి, వైఆర్టీవీ తరపున మీ అందరికీ వైఆర్టీవీ తరపున ప్రత్యక్షంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే లగచెర్ల బాధ వర్ణాతీతం. ఈరోజు లగచెర్ల గ్రామానికి సంబంధించి ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈడ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఆనాడు మనం దీనికోసమే చేసినాం, నిజాం కాలంలో భూమి కోసం భుక్తి కోసమే పోరాటం చేసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. లగచెర్లకు రాష్ట్రం అండగా ఉండాలి. రియల్ ఎస్టేటే సీఎంకి ఏకైక ఎజెండా. మానుకోట మహాధరణ చేస్తే రేవంత్ గుండెలలో రైలు పరిగెడుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి ఆటలు సాగవు. మానుకోట ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి సత్యవతి రాథోడు, ఆర్ఎస్పీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో దేనికోసం పోరాటం జరుగుతుందో తెలుసా? తిండి కోసం పోరాటం జరుగుతుంది. గురుకులాలలో చదువుకునే నా బిడ్డలు, నా పేద మధ్య తరగతి బిడ్డలు బువ్వ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ తెలంగాణలో భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేస్తున్నారు లగచెర్ల గ్రామస్తులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ రాష్ట్ర రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ చెప్తున్నా. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మానుకోట రాళ్ళు ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు వచ్చినా రాకపోయినా ఉద్యమాన్ని నేను సైతం అంటూ రాయి కదిలింది. మానుకోట రాయి కదిలింది. మానుకోట మన్ను మహత్యంలా మారిపోయింది. ఓరుగల్లును పరిపాలించిన ఓరుగల్లు రాజును పరిపాలించిన రాణి రుద్రమాదేవి లాంటి ఉద్యమకారిణీలు, అటు మరోవైపు పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క దేవతలను పూనుకొని మరో ఉద్యమానికి నాంది పలికింది ఓరుగల్లు ఉమ్మడి జిల్లా. మహబూబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న సభ సక్సెస్ అయింది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పోరాటం చేయడానికి ఉద్యమానికి మాత్రం పూర్తి స్థాయిలో అద్భుతంగా సాగబోతున్నది. లగచెర్ల గ్రామానికి అండగా ఉందాం. దాంతో పాటుగా నా బిడ్డ, నా తెలంగాణ ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డనే. ఎందుకు అంటే శైలజ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. ఈ బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు నా తరపున, తెలంగాణ సమాజం తరపున నేనైతే అమ్మ ధైర్యంగా ఉండండి అని ఒక్క మాటే చెప్పగలుగుతా. కానీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలు 48కి చేరుకున్నాయి. దీని మీద రాష్ట్ర డీజీపీ గారి స్పందన ఏంది, ఇక్కడ కమిషన్లు ఎట్లా స్పందిస్తాయి, దాంతోపాటు మహిళా కమిషన్ కూడా ఎట్లా స్పందిస్తుంది, ఈ తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని రాష్ట్ర గవర్నర్ అంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి.